మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే ఖచ్చితంగా చూస్తారు. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నేను ఈరోజు చెలగలకొచ్చిన. ఎందుకంటే ఈరోజు నల్లాలేసి ఉంది. మా నాయన అట్లనే వేరే కాడ గుత్తపట్టిన కాడ పైప్ లైన్‌కి పోయిండని నేను వచ్చిన ఈరోజు. రోజు పొద్దొస్తాన నల్లాలు నేనే ఎయ్యాలే. పసల నేనే చూసుకోవాలి. పసల కట్టేసుకోవాలి. అన్ని పనులు నేను ఒక్కడినే చేసుకోవాలి. ఇంత దూరంలో నేనుండా. ఇంత దూరం నుండి నల్లాలేస్తున్నా అనమాట. ఇదైతే మా గుంత. మేము గుంతల నుండి నీళ్ళు బయటికి కొట్టి బుడ్డ చెట్టుకి వేస్తాం అనమాట. ఇదే మా గుంత. పనిలో పని ఇదే మా ట్రాక్టర్ అనమాట. మీకు చూపిద్దాం అన్నట్టుగా నేను వీడియో తీస్తాను. దాన్ని ఇడవలేదని అసలు అది నా దగ్గరికి రాకుండా దూరం దూరం పోతుంది. ఇంత గడ్డి మొలిచింది. ఏమేమి ఉండే ఇక్కడ తెలియట్లేదు. లోపల ఏమైనా ఉన్నాయా? బంగారు తల్లులు. ముందే బంగారు తల్లులు అంటే నాకు ప్రాణం. బంగారు తల్లులు అంటే ఏమనుకున్నారు? స్నేక్స్ బయటికి వచ్చిన దీంట్లో కోసం ఇంత దూరం వచ్చింది. మా బర్రె దూడ, కొత్త దూడ. ఇంకా నడువు రేపు పట్టుకొని పోదాం. మా చిన్న బర్రె దూడ చూడు ఎట్లా లేసి వస్తుంది. ఇది నేను చెప్పలేనంత నాకు బాధాకరమైన విషయం అనమాట. ఎందుకంటే ఈడ అప్పుడు మా మేక ఉండేదన్నమాట. ఇప్పుడు అది చచ్చిపోయింది. నల్లాలు మార్చి మధ్యాహ్నం అన్నం తినడానికి వచ్చేసి గుడిసె కింద కూర్చొని ఇప్పుడు అన్నం తింటున్నా. నల్లాలు తిన్నా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పక్క నీళ్ళు ఆపి మళ్ళీ కట్టేయాలి. అందుకనే మళ్ళీ పోతున్నాను అనమాట. ఒకటేసారి టైం చూసుకుంటే మధ్యాహ్నం దాటింది. ఇంత తొందర టైం అవుతా అని నేను అనుకోనేలే. అది దాని తల్లి మంచిగా నీళ్ళు తాగుతున్నాయి. ఇక్కడ మా ఎర్రావు నేనేమో వెయిట్ చేస్తున్నాను. అది తాగిన వెంటనే తాగుదామని. మా ఎర్రావు గుట్టుకు మిట్టుకు అనుకుంటా భయపడకుండా ఈ కర్ర అది ఓడుస్తుందేమో అని భయపడుకుంటా. నా భయం ఏంటంటే వరిసేలా పడుతుందేమో అని వరిసేను అంతం చేస్తా. ఇంకా మా బర్రె మాత్రం ఇంకా నీళ్ళు దాపనే లేదు. ఇప్పుడు ఇంకా బర్రెని దాపితే అయిపోతుంది. మళ్ళీ నల్లాలు మార్చాలి. ఇప్పుడు బర్రెని దాపిన తర్వాత పండుకున్నా. ఎందుకంటే కరెంట్ వస్తలేదు. నల్లాలు మార్చడం అంటే కరెంట్ లేనందుకు వండుకున్నా. ఇంతసేపు మ్యాచ్ చేసిన ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇప్పుడే లేచిన. ఎంతసేపు కూర్చొని చేద్దాను కాళ్ళు నొప్పి లేస్తున్నాయని.